నమస్తే, నేను మీ మధు. రాజసబ్ సినిమా గురించి ఫ్యాన్స్ హర్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సక్సెస్ మీట్ లో మారుతి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే సినిమా గురించి, ప్రభాస్ గురించి మారుతి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వాటికి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రాజసబ్ సినిమా బాగలేదని ఫ్యాన్స్ అయితే ఒవ్వుళ్ళు ఊరుతున్నారు, ఎప్పుడెప్పుడు మారుతిని తిడదామా అని. సో ఇక్కడ చూస్తే మారుతి సక్సెస్ మీట్ పెట్టి మరి ప్రభాస్ సినిమా గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు సార్? రాజాసాబ్ మొదటి ఆట రెండో ఆట వేసరికి చాలా వరకు అదరహో అన్నటువంటి పాజిటివ్ టాక్ అయితే పూర్తిగా లేదని చెప్పొచ్చు. డిబేట్ టాక్ అని చెప్తాను, ఉన్న వాస్తవం చెప్పాలి. అయితే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే సినిమాకి బాగలేదా అనేది అందరూ అనుకుంటారు, కానీ అక్కడ అది కాదు జరిగింది. ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండడం వలన హై బజ్ క్రియేట్ చేసి పెట్టడం వల్ల సినిమాకి వెళ్ళగానే అంత ఊహించుకుంది అంత కనపకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఆ తర్వాత కొంచెం అలవాటు పడితే ఒకటి ఆట, రెండో ఆట, మూడో, నాలుగో ఆట నుంచి కొంచెం పాజిటివ్ వేలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా నా రివ్యూలో చెప్పాను. సేమ్ ఇదే విషయాన్ని మారుతి కూడా ఇండైరెక్ట్గా అదే చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమా బాగలేదని కాదు, ఏదైతే ఊహించుకొని వెళ్ళారో ఆ ఊహ అంతలా లేకుంటే వేరేలా ఉంది. డిఫరెంట్గా చూపించాను ప్రభాస్ని, కొత్త తరహా సీక్వెన్స్లో చూపించాను. ఆయన స్టైల్లో కానీ, డ్రెస్ సెన్స్ సీక్వెన్స్లో కానీ, సీన్స్, కామెడీ ఇవన్నిటి కూడా కొంచెం డిఫరెంట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. సో అది కొంచెం మీకు టైం పడుతుందేమో అర్థం చేసుకోవడానికి నాకు నమ్మకం ఉంది. సినిమా కూడా ఇంకా కంటిన్యూలో రన్లో అంటే రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతాయి, టాక్ మారుతుంది, ఆ హోప్ నాకు ఉంది. మీరు కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే సోషల్ మీడియా బాగా ట్రోల్ అవుతుంది. మారుతి గారి వచ్చిన కామెంట్స్ విషయంలో కానీ, ఆ టీజర్ అప్పుడు విషయం, డైలాగ్స్ కానీ, కొన్ని సందర్భంలో ఆయన మాట్లాడినది విధానాలు ఇవన్నీ కూడా కలిసి చివరికి అదంతా కూడా మారుతి మీదనే ఎఫెక్ట్ చూపించింది. మారుతికే బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పనిగట్టుకొని ట్రోల్ చేసే కొన్ని పేజీలు, సంస్థలు, వ్యవస్థలు ఉన్నాయి. దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. మొత్తం మీద అంటే ప్రభాస్ లాంటి హీరో, పాన్ వరల్డ్ స్టారు, ఆయన ఇమేజ్ హైయెస్ట్ రేంజ్కి వెళ్ళిపోయి ఉంది ఆల్రెడీ. కానీ ఓ నైబర్హుడ్ స్టోరీ అంటే మన ఇంటి పక్క ఊరి కథలా ఇమిడింపించి చూడాలంటే అంత ఈజీ అయినా కాదు. రాజు అయినప్పటికీ ఒక కామన్ మ్యాన్గా ఒక పల్లెలో పెరుగుతుంటాడు. ఆయన మళ్ళీ అలా రాజ ప్యాలెస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, నానమ్మకు ఆ కోరిక మేరకు చేయడం, ఇవన్నీ కూడా మనం చందమామ కథల్లోనూ ఇంటి పక్క నానమ్మ చెప్పిన కథల్లో విన్నట్టు విషయాలని దానిలో నుంచి ప్రభాస్ ఇమేజ్ని చూపించే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మారుతి లాంటి డైరెక్టర్కి. ఎందుకంటే మన బాహుబలి చిత్రం తీసుకున్నా, తర్వాత కలికి తీసుకున్నా, ఆది తీసుకున్నా, ఏది తీసుకున్నా ప్రభాస్ను రేంజ్ తీసుకెళ్ళినటువంటి చిత్రాలు. సో అంత మాస్ క్రేజ్ ఉన్నటువంటి హీరోని ఒక్కసారిగా మామూలుగా లవర్ బాయ్గా చూపించే ప్రయత్నం చేయడం, హీరోయిన్లు, లవ్ ఆట ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చేయడంలో కొంచెం ఆ ఈక్వేషన్లో గ్యాప్ ఉండొచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. మొత్తం మీద అయితే మారుతి ఏదైతే చెప్పే ప్రయత్నం చేశాడో అది కూడా నేను నిజమని నమ్ముతున్నాను. ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు ఊహించుకున్నట్టుగా లేదు, కానీ సినిమా మాత్రం బాగున్నట్టుగానే మనం భావించాలి. అయితే ఇప్పుడు మారుతి గారు చెప్తున్నారు కొన్ని యాడ్ చేయడాలు, కొన్ని సన్నివేశాలు తీసేయడాలు వంటివి జరిగాయి అని చెప్పేసి. ఒకవేళ ఇప్పుడు మార్పులు చేర్పులు చేసిన తర్వాత సినిమా మారిన సినిమాని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు సార్? సహజంగా సినిమాల్లో జనరల్గా రిలీజ్ కాపీ జనరల్గా అయితే, కానీ ఆ తర్వాత అప్పుడు అడపాడదప్ప ఒక పాట యాడ్ చేయడము, లేదా పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం రీఎడిట్ చేయడము, కొన్ని క్యారెక్టర్లని తగ్గించడం కదా, లేదా ఎడిటింగ్లో తీసేసి సన్నివేశాలు పెట్టడం, ఇవన్నీ మధ్యకాలంలో చూస్తున్నాం. ప్లస్ రీయాడ్ అయినప్పుడు కూడా దానివల్ల ఆ పబ్లిసిటీతో డిఫరెంట్ సాంగ్ యాడ్ చేసామని చెప్పి మళ్ళీ ఎక్స్టెన్షన్ వీక్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చేసిన తప్పు లేదా ఎక్కడైతే లోపం కనిపిస్తుందో ఆ లోపాన్ని దిద్దగలిగినటువంటి అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు దిద్దుకోవద్దని చెప్పి ఎక్కడ లాగిలైనయో ఆ లాగిలైన ఎడిట్ కట్ చేయడము, ఆ సన్నివేశాలు తీసేయడము, లేదా ఎవరికైనా మనోభావాలు దెబ్బతిన్న డైలాగులు ఉంటే తీసేయడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటే సహజం ఈ మధ్యకాలంలో. సో మళ్ళీ వాళ్ళే చేస్తారు. బహుశా సెకండ్ వీక్ వరకు మళ్ళీ అది మళ్ళీ చేస్తారేమో నా ఉద్దేశం. యాక్చువల్లీ మారుతి గారు చెప్పారు, 9 నెలలకు ఒకసారి ఏదో సాధారణ సినిమా తీసే నేను ఒక్కటేసారి పాన్ ఇండియా స్టార్ నాకు అవకాశం ఇచ్చారని చాలా గొప్పగా చెప్పుకున్నారు. సో ఇప్పుడు ఈ సినిమా చూస్తే ఫ్యాన్స్ మాత్రం చాలా హట్ అయి కూర్చున్నారు ఈ విషయంలో. పోనీ ఇప్పుడు మార్పులు చేర్పులు చేసిన తర్వాత అయినా ఫ్యాన్స్కి ఏమైనా నచ్చిద్దేమో, అవంతా పక్కన పెట్టేసేస్తే ఇంకొక స్టార్ ఇప్పుడు మారుతి గారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటారా?
ఖచ్చితంగా ఒక సినిమా ఫ్లాప్ అయినంత మొత్తం ఒక టెక్నీషియన్ ఫ్లాప్ అయినట్టుగా మనం ఎప్పుడూ భావించకూడదు. రకరకాల కారణాలు ఉంటాయి ఒక సినిమా ఏదైనా తేడా వచ్చినప్పుడు. కానీ చాలా సందర్భంలో చెప్తుంటాం, సినిమా ఫ్లాప్ అయినా డైరెక్టర్ ఈజ్ ఓకే, కెమెరామెన్ ఈజ్ ఓకే, హీరో ఈజ్ ఓకే అని మనం అంటుంటాం. అంటే కథనంలో ఎక్కడైనా చిన్న గ్యాప్ ఉండవచ్చు, లేదా పాత కథని మళ్ళీ చూడాల్సి వచ్చి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ మనం ఇంకో భాషలోనో ఇంకో పాత సినిమా చూసిన సినిమాని ఏదే కథ వచ్చినప్పుడు కానీ రొటీన్గా ఫీల్ అయినప్పుడు, ఎక్కడొక్కడ పొరపాటు జరిగినప్పుడు, ఆ కథనంలో వీక్గా ఉన్నప్పుడు ఒక సినిమా టెక్నీషియన్గా ఒక డైరెక్టర్ కానీ ఒక కెమెరామెన్ కానీ ఒక హీరో కానీ ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. సో అట్లా కాబట్టి మారుతి ఈ సినిమాకి ఏదైనా తేడా వచ్చినంత మాత్రాన ఆయన ఏమీ డైరెక్టర్ కాకుండా పోవడానికి కాదు. కాకపోతే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఇంటి ముందర క్యూ ఎక్కువగా ఉంటుంది. ఇంటి ముందర క్యూ అంటే మనకి ఇంటి ముందర ఉండకుండా ఆటోమేటిక్గా పెద్ద హీరోలు ఇంకెక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ లేకున్నా కూడా ఈ రోజుల్లో టాలెంట్ ఉంటే మాత్రం ప్రోత్సహిస్తానికి పెద్ద హీరోలు కూడా ముందున్నారు. కాబట్టి బహుశా మారుతి గారికి మళ్ళీ పెద్ద సినిమాలే చేస్తారని మనం చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో మారుతి గారు చేసినటువంటి మైనస్లు ఏంటి సార్? ఇది మార్చుకుంటే సినిమా సూపర్ డూపర్ అయ్యే అంటే కొన్ని ఉంటాయి కదా సార్, అవి ఆ మైనస్లు ఏమంటారు? ఖచ్చితంగా ఏంటంటే దీనికి హెవీ బజ్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ మిస్టేక్. తరచూ తానుగా నేను చిన్నవాడిని పెద్ద హీరో చేశాను తనకు తాను చెప్పుకునేసరికి అరే పెద్దవాడిని నువ్వు డీల్ చేయలేకపోయావు అనేటువంటి ఆ గ్యాబు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. కొంచెం వాళ్ళ అసహనాన్ని, అంటే సినిమాలో యొక్క జరిగిన చిన్న చిన్న పొరపాట్లని సో నీ ఫెయిల్యూర్గా చూస్తున్నారు. అది అలాంటి టెక్నీషియన్ ఎప్పుడు పదే నీకు ప్రభాస్ గారు మంచి అవకాశం ఇచ్చి ఉండవచ్చు, కృతజ్ఞత చెప్పు ఉండవచ్చు, కానీ ప్రతిసారి చెప్పేసరికి అది నెగిటివ్ అయిందని నా ఉద్దేశం. ఇంకా కథను అనుకోండి చాలా ఉంటాయి, ఎందుకంటే సినిమాలో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతి డైరెక్షన్ చేసింది కాబట్టి ఆయన ఐడియాలజీ ప్రకారం వెళ్తుంటుంది. సో ఇది కాకపోతే ఇలా ఉంటుంది అనేది అనడం నాకు ఈజీ, కానీ అలా కాదు. మొత్తం మీద అయితే ప్రభాస్ ఒక పాన్ వరల్డ్ స్టారు. సినిమా ప్రాజెక్ట్ అయినప్పుడు సుమారు 500 కోట్లు 300 నుంచి 500 కోట్ల ప్రాజెక్టు. దానికి పెట్టిన నిర్మాతలకు న్యాయం జరిగేలా మళ్ళీ ఇది ఒక 1500-2000 కోట్ల బిజినెస్ చేస్తే ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళకి ఆ 500-300 కోట్స్ రిటర్న్ వచ్చి నిర్మాత సేఫ్ అయినప్పుడు దట్ ఈస్ ఏ హెల్తీ ప్రాజెక్ట్గా మనం చెప్పొచ్చు. సో ఏదేమైనా సరే ఇప్పుడు ప్రభాస్ సినిమాల గురించి ఫ్యాన్స్ అయితే హట్ అవుతున్నారు. మరి మారుతి గారు అయితే ఈ సక్సెస్ మీట్ వల్ల కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తామని చెప్పేసి బహిరంగంగానే చెప్తున్నారు. మరి ఈ మార్పులు చేర్పుల తర్వాత అయినా సరే, అంటే ఈరోజు సాయంత్రం నుంచి అవి విడుదలవుతున్నాయని కూడా చెబుతున్నారు. సో ఈ మార్పులు చేర్పుల వల్ల మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ రాజాసాబ్ని తీసుకునే ప్రయత్నం చేస్తారా లేదా, మరి ఈ యొక్క మార్పులు చేర్పులు అనేటివి మళ్ళా సినిమాకు మంచి ఊపునిస్తుందా లేదా, వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.